ఆనంద్ గారు, 'బేబీ' సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయింది ఆనంద్ గారి క్యారెక్టర్‌కి అనేది ఒక ఫీల్ ఉండేది. అది ఫుల్‌ఫిల్ చేస్తుందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలోనే కాదు, 'బేబీ' సినిమాలో మీకు అన్యాయం జరిగింది రొమాంటిక్ సీన్‌లో. అప్పుడు అంటే అన్యాయం అంటే అప్పుడు నా పిల్లరా అని అరవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల నా పక్కనే ఉంది ఈ సినిమాలో. సో అలాంటి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆదిత్య గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు లోపల ఇంటెన్షనల్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ పిఓవి అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా ఉంది అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాస్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. 90s నుంచి కాలే తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు అక్కడ, అదంతా జోక్లు వేస్తుంటారు అక్కడ పోయి స్టూడెంట్స్ పైన, అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేం. ఎంతసేపు ఉన్న యూఎస్కి పోయినా యూకే పోయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also? So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి సో ఐ చేంజ్ ద నేమ్. యా. ఆనంద్ గారు, ఆదిత్య కథ చెప్తున్నప్పుడు ఇది నా బయోపిక్ అని మీకు కూడా అనిపించిందని చెప్పారు కదా, ఆ తర్వాత ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్య? అంటే కథ అయిపోయిన తర్వాత, కథ నేరేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరిగింది? డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. నేను ఫస్ట్ మనోడిని ఒక నరేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత వి మెట్ అగైన్. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోల్కి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్, అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమాకి జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వీ డిస్కస్డ్ అబౌట్ జస్ట్ దీస్ ఇమోషన్స్. అంటే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే వాని గురించి వానికే తెలియదు. హీఈస్ లెర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవ్వర్ కానీ, పేరెంట్స్ కానీ వాని గురించి వాడికి చెప్తుండ్రు. So I am also like that in real life. I am someone who just does things with the flow. So I relate to that character that way. So నేను అదే చెప్పిందా మనోడికి, అరే ఇది ఐ వెంట్ టు ద యూఎస్ ఆల్సో లైక్ దిస్. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది, కానీ లేదు, వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్.
వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుందేమో. సో ఆ లోన్స్ కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఓ యాంగిల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. మీ లైఫ్లో కడలు ఎవరు? కడలి నేను ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నా కడలి ఎవరో. ఆనంద్ గారు, ఇక్కడ అంటే ఈ సినిమా మీ క్యారెక్టరైజేషన్స్ మీది కానీ వైష్ణవ్ది కానీ చూస్తుంటే మీరు అన్నారు ఇంకా రైట్ టైము రైట్ వచ్చిందని చెప్పి, అంటే ఇలాంటి దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు కానీ బట్ ట్రెండీగా ఒక లవ్ స్టోరీ ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా, అంటే ఇది మీకు రావడం అనేది ఎట్లా ఫీల్ అవుతుంది, మీ వరకు రావడం అనేది? డెఫినెట్లీ హ్యూజ్, ఇట్ ఫీల్ స్పెషల్. అంటే అంటే మా అన్న ఉండటం వల్ల నేను చాలా లక్కీ అఫ్ కోర్స్. అండ్ ఇప్పటి వరకు నేను ఒక సినిమా కోసం వెతకాలి అనే సిచ్యువేషన్ అయితే రాలేదు. నేను దొరసాని అప్పటి నుంచి నాకు ఏదో విధంగా మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లు రావటం, నాతో డిస్కషన్ చేయటం. నేను కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా అవి మంచి సినిమాలు అయినాయి అంటే ఐ ఫీల్ దట్ అరే వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు అంటేనే ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్యూ. సో అలాంటిది ఈవెన్ ఆదిత్య కేమ్, బికాజ్ ఆదిత్య నేను ఆల్రెడీ ఆ పాటికి 90s చూసిన. నేను మిడిల్ క్లాస్ మెల్డీస్ అనే సినిమా ఒకటి చేసిన. సో 90s చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్. మిడిల్ క్లాస్ మెల్డీస్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో 90s అయితే నేను ఇంకా ఎక్కువ రిలేట్ అయినా. సో మనోడు రావటం అండ్ రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ చాలా అనిపించింది. అండ్ ఐ డోంట్ నో, ఆదిత్య వెంట్ టు UK, స్టడీడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్. నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ జాబ్ చేసి రిటర్న్ వచ్చిన. సో ఐ ఫీల్ స్పెషల్ టు గెట్ దిస్ క్యారెక్టర్. ఆదిత్య గారు, అండి అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్, దీని తర్వాత చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు. లైఫ్ స్టోరీస్ లాగానే ఉంటాయా? ఇది అంతవరకు అంటే ఒక కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందా, జాబ్ లైఫ్ వరకు ఉంటుందా, ఎక్కడ స్టాప్? కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందండి. దీని తర్వాత ఓకే, దెన్ ఇస్ ద ఫైనల్ సెమిస్టర్. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది. యా రైట్. ఆదిత్య, హాయ్. సో సితారా బ్యానర్కి కొంచెం చిన్న సినిమాల విషయంలో స్పెసిఫిక్గా మ్యాడ్, టిల్లు లాంటి సినిమాలతో ఇట్ హ్యాడ్ ఏ గుడ్ లీనియేజ్. సో ఇప్పుడు ఎపిక్ కూడా అదే లీనియేజ్లో కంటిన్యూ అవుతుందా? లీనియేజ్ అంటే అదే టోన్లో స్మాల్ ఫిల్మ్స్ బిగ్గర్ హిట్స్ కైండ్ ఆఫ్ హిట్ అవుతుందండి. అంటే నేను బేసిక్గా నేనేం చెప్పలేను, అంటే సినిమా వరకు తీసేంత వరకు నేను నమ్ముతున్నా సినిమా హిట్ అవుతుందని. జాన్రా అయితే డిఫరెంట్, లినియేజ్ అంటుండ్రు, నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ స్మాల్ ఫిలిం బిగ్ హిట్ అంటే అది రిజల్ట్ తర్వాతనే అవన్నీ చెప్పుకుంటాం. సేమ్ జాన్రా అయితే కాదు, అవి అవుట్ అండ్ అవుట్ కామెడీస్, మాది ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టోరీ. లైఫ్ అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది చాలా. ఇట్స్ కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. వైష్ణవ్ గారు, అండ్ రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ Vaishnav వెల్ గారు. అన్నారు కదా. సారీ, రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వెల్ విత్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నారు కదా. సో ఆ హెసిటేషన్ అనేది టీజర్తో పోయిందా విత్ ద రెస్పాన్సెస్ యూ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్? ఇంటర్నల్గా ఎప్పుడు నేను నమ్మనండి పెద్దగా. ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ, లైక్ యునో ఫ్రెండ్స్ అదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు సీ, వాచ్ ఇట్ అండ్ దెన్ సే దే లైక్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూడాలి, లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్. వైష్ణవ్ గారు ఒక క్వశ్చన్. బేబీ టైంలో ఉన్న ఆనంద్కి ఇప్పుడు ఉన్న ఆనంద్కి డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు?